ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా విజ్ఞప్తి చేసుకున్నారు. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు, మేము పాఠశాల విద్యార్థులము. మేము విలాసాలు అడగడం లేదు. మాకు కావాల్సింది ఒక్కటే, మా గ్రామానికి రోడ్డు. ప్రతిరోజూ మట్టిలో, రాళ్లలో నడుచుకుంటూ పాఠశాలకు వస్తున్నాను. వర్షం పడితే మా గ్రామం బయట ప్రపంచంతో సంబంధం కోల్పోతుంది. అంబులెన్స్ రావడం కష్టం. అనారోగ్యంతో ఉన్నవారు బాధపడుతున్నారు. గర్భిణీ తల్లులు ఇబ్బంది పడుతున్నారు. మా చదువుకే అడ్డంకి అవుతోంది. రోడ్డంటే కేవలం తారు కాదు సర్. రోడ్డంటే విద్యకు దారి. రోడ్డంటే ఆరోగ్యానికి ఆశ. రోడ్డంటే అభివృద్ధికి మొదలు. మాకు మా గ్రామమంటే చాలా ప్రేమ. మేము చదవాలి. మేము ముందుకు వెళ్ళాలి. దయచేసి మా గ్రామానికి మంచి రోడ్డు నిర్మించండి. ఇదే నా చిన్న విజ్ఞప్తి. ధన్యవాదాలు. విద్యార్థులు అడిగిన విజ్ఞప్తికి ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు కదిలించింది. దానికి ఈ విధంగా స్పందించారు. విద్యార్థుల వేదన కదిలించింది. సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి స్పందించిన ఉప ముఖ్యమంత్రి తక్షణమే గజ్జలవారిపల్లికి రోడ్డు మంజూరు. రోడ్డు కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కోరుతూ సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కదిలించింది. బురద రోడ్డులో ప్రతిరోజూ స్కూలుకు వెళ్లడానికి వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదన చూసి చలించిపోయారు. తక్షణమే అధికారులతో వివరాలు తెప్పించుకొని రోడ్డు మంజూరు చేయించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థులు రోడ్డు లేక స్కూలుకు వెళ్లేందుకు తాము పడుతున్న ఇబ్బందులు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో సందేశం శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. ఆ జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. అంచనాలు రూపొందించి తక్షణం రోడ్డు మంజూరు చెయ్యాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 86 లక్షలతో అంచనాలతో శాంక్షన్ ఆర్డర్ వచ్చింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లె నుంచి నిత్యం స్కూళ్లకి వెళ్లే విద్యార్థులు, పంట పొలాలకి వెళ్లే రైతుల వెతలు తీరనున్నాయి. ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గంలో రూ.55 కోట్లతో రోడ్లు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0తో పాటు శాస్కీ నిధులతో సుమారు రూ.55 కోట్ల విలువ చేసే రోడ్లు అభివృద్ధి చేశారు. నెల్లూరు జిల్లా పరిధిలో ఆ నియోజకవర్గంలో మొత్తం 641 రోడ్లు నిర్మాణం చేపట్టారు. పల్లెపండగ 1.0లో 26.6 కోట్లతో 437 రోడ్ల పనులు, 2.0లో 200 రోడ్ల పనులు నిర్మాణం చేపట్టారు. శాస్కీ నిధులతో మరో 4 ప్రధాన రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. శాస్కీ నుంచి మొత్తం రూ.9 కోట్లు వెచ్చించారు. ఈ నిధులతో దుత్తలూరు మండల పరిధిలోని డీకేడీ రోడ్డు నుంచి కొత్తపేట మధ్య 6.5 కిలోమీటర్లు, కొండాపురం మండల పరిధిలోని నేకునంపేట, ఇసుకపాలెం మధ్య 5.8 కిలోమీటర్లు, సీతారాంపురం మండల పరిధిలోని కేయూఎస్ రోడ్, దేవీశెట్టిపల్లి మధ్య, వింజమూరు మండల పరిధిలో రావిపాడు అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ఈరోజు గజ్జలవారిపల్లె విద్యార్థుల అభ్యర్థనతో ఉప ముఖ్యమంత్రి ఆదేశంతో ఈ రోడ్డును అదనంగా మంజూరు చేశారు.